డాటా కరెక్షన్కు సంబంధించిన దరఖాస్తులే చాలా ఉన్నాయట. మరి ఏం చేస్తున్నట్టు? ఎందుకు కలెక్టర్లు పట్టించుకుంటలేరు? ఎందుకు దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి? ధరణి వచ్చినప్పుడు గదే పెండింగ్ సమస్యలతోని కదా ఇబ్బంది పడింది. ధరణిని తీసుకుపోయి బంగాళాఖాతంలో కలిపేసినాం. మరి ఇప్పుడు అధికారులు ఎందుకు నిర్ణయాలు తీసుకుంటలేరు? ఎంత సమయం కావాలండి? ఈజీగా ఉన్నటువంటి చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్న వాటిని క్లియర్ చేసి, ఇప్పుడు కోర్టు కేసులో ఇంకోటో ఉన్న వాటిని తర్వాత పరిశీలిస్తారు. ఈజీగా అయిపోయే వాటిని ఎందుకు త్వరగా పరిష్కరించారు? అసలు ఏం మానిటరింగ్ ఏముండదు ఇలా. కొంతమంది జెన్యూన్ అధికారులేమో త్వరగా పనులు జరుగుతాయి, కొంతమంది ఏమో ఏమన్నా ఇస్తాడేమో, ఎవరితోనైనా సంప్రదిస్తాడేమో అట్లా మాట్లాడుకుంటున్నారు. దానివల్ల కొంత ఆలస్యం అవుతున్నది. ఘోరం అండి, చెప్పండి. ఇది ఎంత దారుణం ఇది. రైతులు తిరిగి ఆ టెన్షన్కి గుండెపోటు చచ్చిపోతున్నారు. పాపం ఏదైనా అమ్ముదాము, బిడ్డ పెళ్లికో కొడుకు పెళ్లికో ఇంకేదన్నా అవసరాల కోసం అని అనుకున్నా కూడా అవకాశం లేకుండా పోయింది. యుద్ధ ప్రాతిపదికన కలెక్టర్లు అందరికీ ఆదేశాలు ఇచ్చి సమస్యని పరిష్కరించడానికి అవకాశం లేదా? అరే చిన్న మిస్టేక్స్ని కూడా సరిదిద్దకపోతే ఇంకా వ్యవస్థ దేనికండి? నాకు అర్థం కాదు. దారుణంగా ఉన్నది పరిస్థితి.